ఈరోజు వెలుగుని గురించి ఆలోచన చేద్దాం. వెలుగు అనే అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు చాలండి. 5వ వచనంలో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అని. వెలుగు అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. వెలుగు అనగా జీవము, ఆ జీవమే వెలుగై ఉండెను అని వాక్యం ఈ యోహాను సువార్తలో మొదటి 5 వచనాల్లో వెలుగు గురించి ప్రస్తావించినప్పుడు ఆ వెలుగు క్రీస్తు అని యోహాను గారు మనకి బోధిస్తూ ఉన్నారు. వెలుగు అనగా జీవము. వెలుగుకు వ్యతిరేకమైన పదం ఏమిటి అంటే చీకటి. వెలుగు చీకటి, మంచి చెడు, ఇలాగున వెలుగుకు పూర్తికి వ్యతిరేకం ఏమైందంటే చీకటి అయి ఉన్నదన్నమాట. చీకటి వేరు, వెలుగు వేరు. వెలుగులో స్పష్టంగా కనబడద్దు ఏదైనా కదండి. వెలుగులో ఏదైనా సరే స్పష్టంగా కనబడుద్ది. మనం ఎక్కువ వెలుగుని ప్రేమిస్తామా, చీకటిని ప్రేమిస్తామా? లేకపోతే ఎక్కువ వెలుగంటే ఇష్టమా, చీకటి అంటే ఇష్టమా? కొంతమందికి చీకటి అంటే ఇష్టం, కొంతమందికి చీకటి అంటే ఇష్టం, కొంతమందికి వెలుగంటే ఇష్టం. ఎక్కువ మంది వెలుగుని ఇష్టపడతారు, తక్కువ మంది చీకటిని ఇష్టపడతారు. చీకటిని ఇష్టపడే వాళ్ళు ఎవరు అంటే మానసికంగా అప్సెట్ అయిన వాళ్ళు, లేకపోతే డిసప్పాయింట్ అయిన వాళ్ళు. ఇక వాళ్ళు గదిలో నుంచి బయటికి రారండి, చీకట్లోనే మగ్గిపోతారు, అక్కడే ఉంటారు. అక్కడే ఉండడం ఇష్టం, ఒంటరిగా ఉండడమే ఇష్టం, ఆ చీకట్లోనే ఉంటారు. ఇంకా చీకటి ఎవరికి ఇష్టం అంటే దొంగలకి ఇష్టం అండి. ఎవరికి ఇష్టం అండి? దొంగలకి ఇష్టం. దేనికండి దొంగలకి ఇష్టం? దొంగకు చీకటి చాలా అనుకూలంగా ఉంటుందండి. ఎవరికి కనబడిని ప్రదేశం ఏంటి అని అంటే చీకటి ప్రదేశం. లైట్లు వేసుకుని దొంగతనం చేస్తారండి ఎవరైనా? చేయరండి. చీకటిలోనే దొంగతనం చేస్తారండి, రాత్రులే దొంగతనం చేస్తారు. ఇప్పుడు పాకిస్తాను భారతదేశ యుద్ధం కూడా రాత్రులే బాంబులు వేస్తున్నారండి. చీకటి పడితే చాలు అటువైపు నుంచి ఇటు వస్తున్నాయి, ఇటువైపు నుంచి అటు వెళ్తున్నాయి. ఎందుకంటే పగలు స్పష్టంగా ఏదొచ్చినా సరే కనబడిపోద్దండి. చిన్నది వచ్చినా, వస్తువు చిన్నది అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చినా కనబడుతాయి. అదే చీకటి అనుకోండి, కనబడదండి, స్పష్టంగా కనబడదు. అందుకని ఇటువంటి కార్యక్రమాలు అనేవి, చెడ్డ కార్యక్రమాలు, భయంతో చేసే పనులు, చెయ్యకూడని పనులన్నీ ఎప్పుడు చేస్తారండి? చీకటిలోనే చేస్తారండి. ఆ చీకటిలో చేసే ప్రతి కార్యము కూడా సాతానుకు సంబంధించింది, కానీ దేవునికి సంబంధించింది మాత్రం వెలుగు. మీరు వెలుగులో నడుచుకోవాలి అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెబుతూ ఉంటుందండి. మీరు వెలుగు సంబంధులే తప్ప మీరు చీకటి సంబంధులు కారు అని స్పష్టంగా చెప్పిందండి. ఈనాడు క్రైస్తవ్యంలో, ఈనాడు క్రీస్తుని ఎరిగినటువంటి మనమందరము, క్రీస్తు సంబంధులమైనటువంటి మనమందరము వెలుగు సంబంధుల వలె ఉండాలి, మనము చీకటి సంబంధులము కాదు అని మనం ధ్యానించాలి. దేవుడు వెలుగు సంబంధుల వలె ఉండాలని ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకు పంపించినప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే
6వ వచనములో దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా. ఎవరి గురించి ఎవరు వచ్చారండి? వెలుగు అనే యేసుక్రీస్తు ప్రభు వారిని సాక్ష్యం ఇచ్చడానికి యోహాను గారు వచ్చారండి. భూలోకాన్ని వెలిగించడానికి. అంటే వాస్తవానికి ఆల్రెడీ ఈ భూమి మీద వెలుగుంది, చీకటి ఉంది. వెలుగు ఉంది, చీకటి ఉంది. పగలు ఏలుటకు సూర్యుడును, రాత్రిని ఏలుటకు చంద్రుడిని నియమించాడు. పగలు ఉద్భవిస్తుంది, రాత్రి ఉద్భవిస్తుంది. అయినా సరే మరలా వెలుగును పంపిస్తాడని దీనికి వాక్యం చెబుతుంది. ఆ వెలుగు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని కూర్చున్నటువంటి సాక్ష్యం ఇవ్వడానికి యోహాను గారిని పంపించాడంట దేవుడు. అసలు వెలుగును పంపించడానికి గల కారణం ఏంటి? వెలుగును పంపించడానికి గల కారణం ఏంటి? ఆల్రెడీ వెలుగు ఉంది కదా, ఆల్రెడీ సూర్యుడు ఉన్నాడు కదా, మరలా ఆ వెలుగు ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పట్టపగలు నేను రోడ్డు మీద నడుస్తూ వస్తున్నాను, టార్చ్ లైట్ వేసుకుని రావడం దేనికి? అప్పుడు నన్ను ఏమంటారు? నన్ను ఏమంటారు? నువ్వు మనసులో ఉంది పైకానండి, పిచ్చోడు అంటారు. ఈడెవడరా బాబు పట్టపగలు టార్చ్ లైట్ వేసుకొస్తున్నాడు ఏంటి? పిచ్చోడు అంటారు. దేవుడు ఆల్రెడీ వెలుగును కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఏమండి, వెలుగు ఆల్రెడీ ఉంది భూమి మీద. చాలా సంవత్సరాలు అయిపోయినాయి. చాలా సంవత్సరాలు అయిన తర్వాత మరలా వెలుగును పంపిస్తున్నానని దేవుడు చెబుతున్నాడు. ఏంటి వెలుగును పంపించడం ఏంటి? ఆల్రెడీ వెలుగు ఉంది కదా, మరలా క్రీస్తు అనే వెలుగు లోకంలోకి ఎందుకు? క్రీస్తు అనే వెలుగు లోకంలోకి ఎందుకు? ఏమండి, క్రీస్తు అనే వెలుగు లోకంలోకి ఎందుకు అమ్మా? అంటే లోకంలో ఏది నిండిపోయిందట? చీకటి అనే పాపం. సాతాను తానే వెలుగుదూత వేషము వేసుకుందటండి. సాతానుడు వెలుగుదూత వేషము వేసుకున్నాడు. అంటే పట్టపగలు కూడా చీకటిగా మారుతుంది దేవుని దృష్టిలో. ఎక్కడ పాపం కనబడితే అక్కడ చీకటి. ఏ మనిషిలో పాపం ఉంటే ఆ మనిషి చీకటిగా కనబడుతున్నాడు అన్నమాట అండి. మనం చాలాసార్లు వాక్యం వింటూ ఉంటాం. ఎవరైనా మరణించినప్పుడు ఎక్కువ మాట్లాడే మాటలు ఏంటంటే, మీరు కేవలము జీవించుచున్నారన్న మాట మాత్రం ఉంది కానీ కేవలం మీరు మృతులే అనే మాట కనబడుతుంది. చూసారా? పైకి బ్రతుకుతున్నాడు కానీ చచ్చిపోయి ఉన్నాడు. బ్రతుకుండగా చచ్చిపోయిన వాళ్ళ కనబడుతున్నాడు దేవుడికి. అంటే బ్రతుకున్న వ్యక్తిని దేవుడు ఎలా చూస్తున్నాడంటే ఆత్మీయంగా చచ్చిపోయేటతను అని చూస్తున్నాడు. అదే కోణంలో ఇప్పుడు వెలుగంటే ఉంది కానీ, మనుషుడికి వెలుగు కనబడుతుంది కానీ మనుషులలో ఏముందట? చీకటి ఉందటండి. మనందరిలో పాపం ఉంటే గనక ఆ పాపానికి రూపమే చీకటి. నేను ఎవరినైనా చూస్తే మీరు తెల్లగా కనబడతారు, కొంతమంది నల్లగా కనబడతారు, కొంతమంది చామన్ సాయిగా కనబడతారండి. కానీ నల్లగా ఉన్నవాడైనా, తెల్లగా ఉన్నవాడైనా, చామచాయిగా ఉన్నవాడైనా అతనిలో పాపం ఉంటే దేవునికి చీకటిగా కనబడుతున్నావు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చేసరికి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ చీకటిమయమైపోయారటండి. చీకటిలో బ్రతుకుతున్నారటండి, చీకటిలో జీవిస్తూ ఉన్నారటండి. ఏంటి ఆ చీకటి అంటే? పాపమనే చీకటి. అందరూ సాతాను యొక్క అడుగుజాడల్లోకి వెళ్ళిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. మాట చేత కానీ, చూపు చేత కానీ, ఆలోచన చేత కానీ వెలుగు సంబంధుల వలె ఎవరు కనబడట్లేదండి.
అందరూ చీకటి సంబంధులైపోయారు. ఎవరైతే చీకటి సంబంధులైపోయారో వారందరినీ దేవుడు వెలుగు సంబంధులుగా మార్చడానికి, వెలుగులోనికి నడిపించడానికి యెహోవా దేవుడు ఎవరిని పంపించాడట? యేసుక్రీస్తు ప్రభువారిని పంపించాడట. ఆ యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి, ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి యోహాను గారిని 6 నెలలకు ముందే పంపించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక పుడతారు అనగా 6 నెలలకు ముందే యోహాను గారు పుట్టి, నాకంటే గొప్పవాడు, ఏమండి, నాకంటే గొప్పవాడు, వెలుగును ప్రకాశింపచేయువాడు, మరణ ఛాయలో ఉన్న వారిని విడిపించడానికి, చీకటి బంధములో ఉన్న వారిని విడిపించడానికి, వెలుగు సంబంధుల వలె మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు అనే వెలుగు వస్తుంది. ఆ వెలుగును వెంబడించండి, ఆ వెలుగులోకి మీరు నడవండి అని చెప్పడానికి బాప్తిస్మిచ్చి యోహాను గారిని దేవుడు పంపించాడు. అప్పటికి యోహాను గారికి చాలామంది శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి కొంతమంది శిష్యులు ఉన్నారు. యోహాను గారు చెప్పిన మాటను బట్టి చాలామంది యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు నడిపించబడ్డారు. ఆయన మాటలు విని అందరూ చాలా మారు మనసు పొంది వెలుగులోకి అడుగుపెట్టారండి. అంటే ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే మనము వెలుగు సంబంధులమే కానీ చీకటి సంబంధులము కాము. వెలుగు సంబంధులు ఎలా ఉంటారు అలా మనం ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. వెలుగు సంబంధులుగా మార్చడానికే యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపించినట్టుగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనమండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని వాగ్దానం ఉందటండి, ప్రవచనం అండి. ఈ యెషయా గ్రంథం రచించేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా పుట్టలేదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా పుట్టలేదు. పుట్టక మునిపే 700 సంవత్సరాలకు ముందే ఏం రాయబడి ఉందంటే, ఇప్పుడు ఎవరైతే చీకటిలో నడుస్తూ ఉన్నారో, చీకటిలో ఎవరు నడుస్తారండి? ఎవరు నడవరు కదా. కానీ ఇక్కడ ఏమని వ్రాయబడింది? చీకట్లో నడుస్తున్నారని వ్రాయబడిందండి. నిజమా అబద్ధమా చెప్పాలండి? అంటే చీకట్లో నడవడం, ఎవరు ప్రయాణం చేస్తారు చీకట్లో? కానీ పగలే ప్రయాణం చేస్తున్నారు, పగలే నడుస్తున్నారు, పగలే కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. కానీ వారు చీకటిలో ఉండి బ్రతుకుతున్నారు. అంటే చీకటి అనగా పాపములో బ్రతుకుతున్న వారందరూ చీకటిలో ఉన్నారు గనక చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు అని ప్రవచనం ఉందండి. అంటే రానున్న దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద అడుగుపెట్టిన తర్వాత ఏమంటే చీకటిలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ వెలుగును చూస్తారట. ఏమండి ఈ అనుభవం చాలా బాగుంటుంది తెలుసండి. ఎవరైనా సరే పాపమనే కోపములో చిక్కబడినప్పుడు, పాపములో ఇరుక్కుపోయినప్పుడు, ఆ పాపము నుండి బయటకు వస్తే మనసు చాలా తేలిగ్గా ఉంటుందండి, మనసు చాలా నిర్మలంగా ఉంటుందండి. ఏమండి మురికి గుడ్డ ఏమండి శుభ్రంగా సోపెట్టి చాకిరేవు బల్ల మీద ఆ గుడ్డని ఉతికితే ఆ మురికంతా పోయి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఎంత తెల్లగా ఉంటుందో, ఎంత నిగనిగలాడుతుందో, మరలా ధరించుకోవడానికి ఎంత కంఫర్ట్గా ఉంటుందో. ఏమండి మురికి గుడ్డను వాడుతున్నప్పుడల్లా దుర్వాసన వస్తుంది. వేసుకున్న వస్త్రమే వేసుకుంటే అది చాలా చిరాగ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఉతికిన బట్టలు వేసుకుంటామో చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాం కదండి. ఏమండి చాలా ఫ్రీగా ఉంటుందండి ఒంటి మీద. అదే మురికి గుడ్డ అయితే
ఎన్ని గురగురలాడుతుంది, దురదలు వచ్చేస్తాయి, చిరాకు వచ్చేస్తుందండి, ఫీలింగ్ చాలా అసహ్యంగా ఉంటుంది అనమాట. అదే ఫ్రెష్గా ఉన్న షర్ట్ అనుకోండి, ప్యాంటు షర్టు ఫ్రెష్గా ఉంది, చీర ఫ్రెష్గా ఉంది, డ్రెస్ ఫ్రెష్గా ఉంది అనుకోండి, చాలా మనలో ఒక ఉత్తేజం వస్తుంది, ఉల్లాసం వస్తుంది కదండి. అవునా కదా? కట్టుకున్న చీర కట్టుకున్నారనుకో మీకు చిరాకు రాదా? కొత్త చీర కట్టుకుంటే ముఖంలో ఏమొస్తుంది? కళ, వెలుగు, యాటిట్యూడ్ మారిపోద్దండి. ఏం మారుతుందండి? కొంచెం అప్పటి వరకు కాస్త బాగా ఏదో క్యాజువల్గా నడిచింది, అప్పుడు వేయగానే కొంచెం ఇలా డిగ్నిటీగా ఇలా నడుస్తాండి, కొంచెం వస్త్రం నలగకుండా కొంచెం జాగ్రత్తగా నడుస్తామండి, ఇలా కొంచెం లాగా. అదే మాసిపోయిన చక్క అనుకోండి, ఎలా పడితే నడిచేస్తాం, పని చేసేస్తామండి. అదే కొత్త బట్టలు అయితే కొంచెం జాగ్రత్తగా వాడతాం. చీకటిలో ఉన్నవాడు వాడు పాపములో ఇరుక్కుపోయి ఉన్నాడు. పాపములో ఉన్న వ్యక్తి భయంతో బ్రతుకుతాడండి. పాపం చేసే వ్యక్తి ఎలా బ్రతుకుతాడండి? భయంతో బ్రతుకుతాడండి. అయ్యో, దేవుని యొక్క వాక్యం వింటున్నాను నేను, ఇంకా నేను ఈ పాపను వదలలేదే, సేవకుడు ఎదురవుతున్నాడు, మందిరానికి వెళ్తున్నాను, కానీ నాలో పాపం పోలేదు, ఆ పాపంతోనే బతుకుతున్నాను, ఆ పాపం వల్లే నాకు ఇన్ని కష్టాలు, ఆ పాపం వల్లే నాకు ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు, ఆ పాపం వల్లే వస్తున్నాయేమో, నాకు మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, దానికి కారణం నాలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ తీసుకుంటే కానీ నేను ఫ్రీగా ప్రశాంతంగా ఉండలేను అని చాలామంది అనుకుంటారండి. చాలామందికి ఫీలింగ్ ఉంటుందండి, పాపం చేస్తున్న బాధ, దిగులు ఉంటుందండి, కానీ అది తీసుకోలేని పరిస్థితి, అది దూరం చేసుకోలేని పరిస్థితి, అలవాటు పడిపోయిన ప్రాణం అది. చాలామంది, నేను చాలా ఒక్కొక్కసారి కోప్పడిపోతూ ఉంటానండి, నేను అనవసరం కోప్పడ్డాను, అది నాకు తగద పని కదా అనిపిస్తూ ఉంటుందండి. అయ్యో అనవసరం కోప్పడ్డాను, అయ్యో అనవసరం కోప్పడ్డాను, ఈసారి కోప్పడకూడదు అనుకుంటానండి. మరలా ఏం చేస్తానంటే మళ్ళీ కోపం వచ్చేస్తుంది. అలాగే కొంతమంది బూతులు ఆడకూడదని చాలా ట్రై చేస్తారండి. బూతులు ఆడేసిన తర్వాత, ఛీ నేను బూతులు ఆడానా, ఇలా బూతులు ఆడానేంటి, ఇంతలాగా నేను వాక్యం వింటున్నాను కదా, ప్రార్థనకి వెళ్తున్నాను కదా, నేను అనవసరంగా బూతులు ఆడుతున్నాను అనిపిస్తుందండి. కానీ మరలా అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మరలా అలాగే బూతులు ఆడతామండి. అప్పుడు ఏం చేస్తుందంటే మనశ్శాంతి ఉండదండి, చిరాకు వస్తుందండి. ఛీ ఏంటి ఇలా మానుకోలేకపోతున్నాను, అస్తమానం ఇదే నా జీవితం ఏంటి అని అనిపిస్తూ ఉంటుందండి. దొంగతనం చేసే వాళ్ళకి దొంగతనం చేస్తున్నానే భయం ఉంటుందండి. ఉండకుండా దొంగతనం ఎవడు చేయడండి, ధైర్యంగా డేరుగా చేసాడండి. డేరుగా చేసేవాడు ఎలా చేస్తాడో తెలుసండి, పట్టపగలే చేస్తాడు. భయం ఉన్నది కనుకనే, ఎవరికి దొరకకూడదు కనుకనే రాత్రులు చేస్తాడు దొంగతనం. వ్యభిచారమైనా సరే ధైర్యంగా చేయలేరండి. అది తప్పని తెలిసినప్పుడు మాత్రమే భయం పట్టుకుంటుందండి. భయంతో చేసే ప్రతి పని అది తప్పు. అందుకని ఈ భయం అనే కోపంలో నుంచి ఏమండి స్వేచ్ఛపరులుగా చేయడానికి, ఆ అన్కంఫర్టబుల్గా, ఆ మనశ్శాంతి లేని జీవితం, ఆ సమాధానం లేని బ్రతుకులో నుంచి బయటికి తీసుకురావడానికి ఎవరిని పంపించారటండి? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని పంపించాడటండి. యేసుక్రీస్తు ప్రభువారిని పంపించాడండి. ఆయన వెలుగుమయమై ఉన్నాడు. ఏమండి, చీకటనగా పాపం, మరణమనగా పాపం. ఇక్కడ ఏం రాయబడిందంటే యెషయా 9:5 ఏమండి, చీకటిలో నడుచుచున్న వారు వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయలో ఉన్న వారికి వారికి వెలుగును ప్రకాశించిందటండి. మరణమనగా కూడా పాపమేనండి. అందుకు ఈ మరణము నుండి, ఈ చీకటి నుండి వెలుగు సంబంధులుగా చేయడానికి దేవుడు ఎవరిని పంపించారంటే యేసుక్రీస్తు ప్రభువారిని పంపించారండి. మరి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి 3,000 సంవత్సరాలు అయిపోతుందండి. 2,000 సంవత్సరాలు అయిపోతుందండి. 2,000 సంవత్సరాల క్రితమే వెలుగొచ్చింది ఈ లోకంలోకి. ఆల్రెడీ చీకటిలో, పాపములో, మరణములో మగ్గిపోతున్న జనులను విడిపించడానికి, ప్రేమ లేని జనుల మధ్య ప్రేమను నేర్పించడానికి, ఏమండి భక్తి లేని జనులకు భక్తిని నేర్పించడానికి, భయం లేని జనులకు భయము నేర్పించడానికి, జీవం లేని మనుషులకు జీవాన్ని కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు అయిపోతుందండి? 2,000 సంవత్సరాలు అయిపోతుందండి. అయినా మనుషులమైనటువంటి మనము ఇంకా చీకటిలోనే ఉన్నామంటే ఎంత బాధాకరమైన విషయం అండి.
ఇంకా మనలో నుండి చీకటి పోవడం లేదంటే ఎంత ఏమండి చింతించవలసిన విషయం చూడండి. అంటే మన మీద ఆధిపత్యం చేయడానికి చీకటికి ఇంకా అధికారము మనం ఇస్తున్నాము. మనలోనికి వెలుగనే క్రీస్తు ప్రభు వారిని ఆహ్వానించలేకపోతున్నాము. మనలో వెలుగుంటే పాపం ఉండదు, మనలో వెలుగుంటే పాపము ఉండదు. మీరు ఎప్పుడైనా సరే ఇంట్లోకి వెళ్ళగానే చీకటి ఉన్నప్పుడు లైట్ వేయగానే చీకటి ఏమైపోద్దండి? మాయమైపోద్దా? వెలుగు లేనంతసేపు ఆ గదంతా ఎలా ఉంటుందండి? చాలా చీకటిగా ఉంటుందండి. అడుగు వేయలేము, ఆ కింద ఏముందో తెలియదు. వెంటనే లైట్ వేయగానే చీకటి చిటికలో, సెకండ్ కంటే తక్కువ సమయంలోనే చీకటి, అప్పటి వరకు చీకటిమయంగా ఉన్న గది వెలుగుగా మారిపోయిందండి. నీ జీవితంలో క్రీస్తు అనే వెలుగు నీ హృదయంలోకి వస్తే, క్రీస్తు అనే వెలుగు నీ హృదయంలో ప్రకాశిస్తే ఆ చీకటి ఏమైపోవాలండి? పారిపోవాలండి. ఆ చీకటి లయమైపోవాలండి. ఆ చీకటి లయం అవ్వాలి అంటే కనుక నీ హృదయంలోనికి ఎవరిని ఆహ్వానించాలి? క్రీస్తుని ఆహ్వానించాలండి. క్రీస్తు అనే వెలుగు నీ హృదయంలోకి వచ్చినాడు. చీకటి ఏమండి పారిపోవాలి, పటాపంచలైపోవాలి. ఏమిటి ఆ చీకటి? ఒకవేళ నీలో అబద్ధం అనే చీకటి ఉంటే వెలుగు చేత దాన్ని తరుము కొట్టేయాలి. నీలో వ్యభిచారం అనే చీకటి ఉంటే వెలుగు అనే ఆ ప్రకాశము చేత, క్రీస్తు చేత ఆ యొక్క వ్యభిచారపు చీకటిని తరిమి కొట్టేయాలి. క్రీస్తుకు సమస్తము సాధ్యమే. క్రీస్తుకు చోటిస్తే, ప్రభువుని ఆహ్వానిస్తే, వెలుగును హృదయంలోనికి ప్రవేశింపచేస్తే ఖచ్చితంగా చీకటి పారిపోద్దండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించినప్పుడు ఏమండి అగాధ జలముల పైన చీకటి కమ్మి ఉందటండి. ఏమండి ఈ సృష్టిని సృష్టించినప్పుడు మొట్టమొదటిగా భూమి ఆకాశమును సృజించినప్పుడు చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉందట. ఏం కమ్మి ఉందండి? చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉందటండి. ఆదికాండం 1వ అధ్యాయం 1-3 వచనాల మాట కనబడుతుందండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన ఏముందటండి? చీకటి ఉందట, అగాధంతో ఉందట. అప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. ఒక్క మాట చేత వెలుగును కలగమన్నగానే ఆ చీకటంతా పారిపోయిందండి, చీకటంతా పోయిందండి. అలాగే ఈనాడు మన హృదయం అనే ఆ చోటులో, ఆ ప్లేస్లో చీకటి ఉందేమో ఎవరికి వారు ఆలోచించాలండి. ఏ చీకటి నాలో కమ్మేసింది? ఏ చీకటి నన్ను ఆవరించేసింది? ఏ చీకటితో నేను మగ్గిపోతున్నాను? ఏ చీకటి వల్ల నాలో వెలుగుకు చోటు లేకుండా పోయింది? ఏమండి, వెలుగంటే క్రీస్తు అంటే దేవుడు లేకపోతే ఆ హృదయంలో ఏముంటుందట? చీకటి ఉంటుందట అండి. చీకటిలో సాతానుడు ఉంటాడు. చీకటి క్రియలన్నీ సాతానుకు సంబంధించినవే. ఆ సాతానుడు మనలో ఉంటే మనకి క్షేమము కాదండి. కనుక మన హృదయంలో ఏ చీకటి ఉందో ఎవరికి వారము ఆలోచించుకోవాలండి. పౌలు జీవితంలో చీకటి ఉంది. ఏమండి, వెలుగును చూడగానే పౌలు జీవితంలోంచి చీకటిని పోగొట్టేసుకున్నాడండి. కనుక ఇక్కడ ఏమని వ్రాయబడింది అంటే, యోహాను సువార్తలోకి వద్దాము ఒకసారి, లేకపోతే మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనం అండి, లేకపోతే 12 నుంచి చదువుతాం. జెబులూను దేశమును నప్తాలి దేశమును యార్దానుకు ఆరున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి.
మరణ ప్రదేశములో మరణ ఛాయలోను కూర్చి ఉండున్న వారికి వెలుగు ఉదయించెను. చాలండి. ఇందాక చదివిన మాట మరలా చదివాం. అయితే ఇది మత్తయ్య గారు రాస్తారు, అది యెషయా గారు రాశారు. మత్తయ్య గారు రాసే సమయానికి అక్కడున్న ప్రజలందరూ కూడా ఏమండి చీకటిలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువారి యొక్క జన్మించినప్పుడు అందరూ ప్రకాశాన్ని చూశారటండి, వెలుగును చూశారటండి. మరణ ఛాయలో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారు వెలుగును చూచారటండి. వారి జీవితంలో వెలుగు ఉదయించిందటండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారో వారిలోకి వెలుగు. మరి మనలోనికి ఎప్పుడు వెలుగు వస్తాడు? ఆయన వెలుగుగా ఉన్న క్రీస్తు ప్రభు వారు ఎప్పుడు వస్తాడో మన చేతుల్లోనే ఉంది. ఎవరి చేతిలో ఉందండి? మన చేతిలో ఉందండి. యోహాను సువార్తలకు వద్దాము. మొదటి అధ్యాయంలో 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని మనిషిని వెలిగించడానికి మనిషి ఏమైనా దీపమా? కానీ ఒక వెలుగు ఉందట, ఆ వెలుగు మనిషిని ఏం చేస్తుందట? వెలిగిస్తుందటండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచుండెను. మనిషిని వెలిగిస్తుందటండి. ఈ వెలుగు చూడండి, చాలామంది చూడండి దీపాలు వెలిగిస్తున్నప్పుడు ఒకరు క్యాండిల్ వెలిగిస్తే మరొకరు వెలిగించుకుంటారు, చూసారా? ఏం చేస్తారండి? ఒక క్యాండిల్ వెలిగించి ఇంకొకరికి ఏం చేస్తారండి? ఆ క్యాండిల్ని ఇస్తారు. అలాగ అందరూ ఏం వెలిగించుకుంటారు? క్యాండిల్ వెలిగించుకుంటారండి. ఇప్పుడు ఎక్కడో కొత్తపేట నుంచి రావులపల్లి నుంచి మనకు ఒక సప్లై వస్తుంది, ఒక స్తంభం ద్వారా కరెంటు దిగి వస్తుంది. ఆ కరెంటు దిగి నుండి ప్రతి వీధికి లైన్లు లాగుతారు. ఆ ప్రతి లైన్ల నుండి ఒక స్తంభం దగ్గర నుంచి 10 ఇళ్ళు లాక్కుంటారు. అంటే ఒక్క కనెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక చోట నుంచి వచ్చింది. కానీ ఊరిలోకి రాగానే ప్రతి వీధిని వెలిగించింది. యేసుక్రీస్తు ప్రభు వారు లోకానికి వచ్చేసరికి లోకమంతా పాపంతో నిండిపోయిందండి. లోకమంతా దేంతో నిండిపోయిందండి? పాపంతో నిండిపోయిందండి. లోకం పాపంతో నిండిపోవడం అంటే లోకంలో ఉన్న వారందరూ పాపంలో మునిగిపోయారండి, చీకటిలో ఉండిపోయారండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారో ఆయన వెలుగుగా వచ్చారు. ప్రతి వారిని ఏం చేస్తున్నారట? ఆయన వెలిగిస్తున్నారటండి. ఆయన మాట్లాడితే ఏదో తెలియని తేలిక, ఎవరు చూడలేని గొప్ప వెలుగును వారు చూస్తున్నారు. వెలుగు అనగా జీవాన్ని చూస్తున్నారండి. మనకేదో మార్గం తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నాం, ఎటెళ్ళలో తెలియదు. ఆ సెంటర్లో ఆగిపోతాం, ఎవరైనా వస్తారేమో, ఏది సరైన మార్గం చెబుతారు అని. అలా నేను చాలాసార్లు ఇరుక్కుపోయానండి. ఇరుక్కుపోయి ఎదరికి మళ్ళీ కన్ఫ్యూజ్ వెనక్కి వచ్చిన పరిస్థితులు ఉన్నాయండి. ఇలా కాదని ఇలా మళ్ళీ ఎదరికి వెళ్ళడం వెనక్కి రావడం ఎందుకని అక్కడే ఉండి, ఎక్కడ కన్ఫ్యూజ్ అయితే అక్కడే ఉండిపోయి ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూసి పలానా చోటకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని అడిగి అప్పుడు వెళ్ళిపోనండి. తీరా వెళ్ళిపోయిన తర్వాత ఇలా కాదు, అలా వెళ్ళాలంటే మళ్ళీ వెనక్కి రావాలి. అప్పుడు అమ్మయ్య చాలాసేపు వెయిట్ చేసేవాళ్ళం ఎవరైనా వస్తే కొంచెం అమ్మయ్య ఎవరో వస్తున్నారో చెబుతారు, మనకు టైం అయిపోతుంది, సేవ్ అయిపోయని చెప్పేసి వాళ్ళని ఆపి ఏమండి ఎలా వెళ్ళాలని కానీ అమ్మయ్య వెళ్ళిపోదామని ప్రశాంతంగా ధైర్యంతో వెళ్ళిపోతాం. మనుషులందరూ యేసుక్రీస్తు ప్రభు వారు రాకమునుపు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారండి. మెస్సయ్య రాక కోసం ఎదురు చూస్తున్నారండి. నిజమైన దేవుని దగ్గరికి నడిపించడానికి ఎవరు లేరండి. విగ్రహాల వైపు ఆనాడు పాలిస్తున్న రాజుల వైపు వాళ్ళు వాళ్ళలో మగ్గిపోయేవారు, విగ్రహాలతో మగ్గిపోయేవారు, రాజులతో నలిగిపోయేవారండి. నీతిగల రాజు, సమాధానకర్త, నీతితో పరిపాలించే ఆ మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నప్పుడు ఆయన ఈ భూమి మీదకి రాగానే వెలుగు ఉదయించింది.
ఎప్పుడైతే ఆయన మాటల చేత దేవుని ప్రేమను కనపరుస్తూ ఉన్నాడో, ప్రేమతో మాట్లాడిన, ప్రేమతో కలిగిన మాటలు వింటున్నారో వాళ్ళందరూ అండి, ప్రేమించే గుణం, జాలి చూపించే గుణం, కరుణించే మనస్సు ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారిలో చూస్తున్నారో వారిలో ఒక విధమైనటువంటి కదలిక, మార్పు వచ్చిందన్నమాట అండి. యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి చాలామంది మారిపోయారండి. వ్యభిచారి గల స్త్రీ తన వ్యభిచార జీవితాన్ని విడిచిపెట్టేసిందండి. అమ్మా, ఎవరూ నిన్ను శిక్షించలేదు, నేను నిన్ను శిక్షించను, ఇక ఎప్పుడు ఆ పాపము చెయ్యి కనగానే. అప్పుడు వరకు ఆ వ్యభిచారిని అందరూ చాలా చులకనగా చూశారు, చాలా చెడ్డ మాటలు మాట్లాడారు. వ్యభిచారిని ఎవరైనా గౌరవిస్తారంటే ఎవరు గౌరవించరండి. వ్యభిచారం చేసే స్త్రీని ఎవరు గౌరవించరండి, ఎవరు ప్రేమించరండి. కానీ క్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే అమ్మా అన్నారండి. అమ్మ అనే మాట వినగానే, ఇదేంటి సామాన్యమైన ఒక మనిషి, మానవుడు నన్ను అమ్మ అన్నాడేంటి? ఇప్పటివరకు నేను ఎప్పుడు ఆ మాట వినలేదు. ఎప్పటివరకు నేను ఆ మాట ఎవరి నోట వినలేదు. చాలా పోకిరి మాటలు విన్నాను, హేళన చేసే మాటలు విన్నాను. ఎప్పుడైతే ప్రభువారు ఆ మాట వినగానే ఆమె ఆ జీవితంలో నుంచి బయటకు వచ్చేసిందండి. ఆ చీకటిని వదిలేసిందండి, ఆ పాప బ్రతుకును వదిలేసిందండి. క్రీస్తు ప్రభువారిని వెంబడించడం మొదలెట్టిందండి. ఏమండి, ఆ వ్యభిచారపు జీవితంలో లేని తృప్తి క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు చాలా తృప్తిగా బ్రతికిందండి. అదండి చీకటి, అదండి వెలుగు. క్రీస్తు మాట వినక మునిపేమో చీకటిలో ఉంది, క్రీస్తు మాట విన్న తర్వాత వెలుగులోకి వచ్చిందండి. తన జీవితం మార్చుకోవడమే వెలుగు, పాత జీవితాన్ని విడిచిపెట్టడమే వెలుగు. ఆ మరణ ఛాయలో నుండి వెలుగులోకి వచ్చింది. అప్పటి నుండి క్రీస్తు ప్రభువారు వెనకాలే పరిగెట్టిందండి. యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగిస్తున్నప్పుడు ఆవిడ ఉందండి. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువలో కొడుతున్నప్పుడు ఆవిడ ఉందండి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించినప్పుడు ఆవిడ ఉందండి. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినప్పుడు ఆవిడ ఉందండి. అప్పటి ఆవిడ జీవితంలోకి ఆయన రానంతసేపు ఆవిడలో తృప్తి లేదు. ఎప్పుడైతే ఆయన ఆమెను ఎదుర్కొన్నాడో ఆవిడ జీవితం మారిపోయిందండి. ఏమండి, పొట్టివాడైనటువంటి జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారి గురించి విన్నాడండి. అప్పటి వరకు ఏమంటే చాలా భయంకరమైనటువంటి ఆ సుంకాన్ని వసూలు చేసేవాడండి, పన్నులు వసూలు చేసేవాడండి. ఎవరి మీద కనికరం చూపించేవాడు కాదండి. ఏమండి, అధిక సుంకాలు వసూలు చేస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే తగు మాత్రమే మీరు తీసుకోవాలి, మీకు మించింది మీరు తీసుకోకూడదు, అది మీకు పాపం, మనుషుల్ని ప్రేమించండి, మనుషుల్ని చేరదీయండి, మనుషుల్ని గౌరవించండి, ఎవరిని బాధ పెట్టకండి, కనికరం చూపించండి, జాలి చూపించండి అనే బాధలు యేసుక్రీస్తు ప్రభువారు చేయడం విన్నాడో, పొట్టివాడైనటువంటి జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారు ఆ గ్రామంలో రావడం తెలుసుకుని, ఇటువంటి మాటలు చెప్పే బోధకుని నేను ఎప్పుడూ చూడలేదే, ఇలా ప్రేమను పంచే బోధకుని నేను ఎప్పుడూ వినలేదు, ఇటువంటి బోధకుడు మన గ్రామం వస్తున్నాడంటే చాలా సంతోషం. ఆయన్ని చూడడానికి ఆ యొక్క పనులన్నీ పక్కన పెట్టేసి పరుగు మీద వెళ్ళాడటండి. వెళ్ళేసరికి గుమ్ము కొడేశారు, ఎవ్వరూ కూడా ప్లేస్ ఇవ్వడం లేదు ఆయన దగ్గరికి వెళ్ళడానికి. అయితే ఎలాగైనా ఆయన్ని చూడాలి, కంకణం కట్టుకున్నాడు. ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి, ఆయన ఒక్కసారి చూస్తే చాలు అనుకుని మేడి చెట్టు ఎక్కాడండి. మేడి చెట్టెక్కి ఆయన రావడం కళ్ళారి చూసి తన్వయించిపోతున్నాడండి, ఆనందపడిపోతున్నాడండి. ప్రభు ముఖాన్ని చూసి, ఆ వెలుగును చూసి చాలా ఆనందపడిపోయాడండి. చాలు ఈ జీవితానికి అనుకున్నాడండి. ఆయన దగ్గరికి వెళ్ళకపోయినా పర్లేదు, ఆయన పైనుండి చూశాను, నాకు చాలు, అందరికంటే గొప్పగా నేను చూశాను, చాలు, ఆహా ఆయన ఇలా ఉన్నాడా, ఈ రూపంలో ఉన్నాడని తన్వయించిపోయాడండి. అతను చూపులు క్రీస్తు ప్రభు వారిని తాకాయి. ఆ వచనం చెప్పండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనం. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు అమ్మా కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంటికి నేను రావాల్సి ఉన్నదయ్యా అని అతనితో చెప్పగా చాలా స్పీడ్గా దిగిపోయాడటండి.
చాలా ఆనందంతో ఆయన చేర్చుకున్నాడట. చూడండి, పొట్టువాడైనటువంటి జక్కయ్య హృదయంలో ఎవరికి స్థానాన్ని ఇచ్చాడు? యేసు ప్రభు వారికి, వెలుగు అని యేసుక్రీస్తు ప్రభు వారికి స్థానాన్ని ఇచ్చాడండి. అప్పటి వరకు ఎందులో ఉన్నాడు ఆయన? చీకటిలో ఉన్నాడండి. ఎదుటివారిని అన్యాయంగా తీసుకునే చీకటిలో ఉన్నాడండి. ఎదుటివారు డబ్బులు అక్రమంగా తీసేసుకునే ఉద్యోగం చేస్తున్నాడండి. అతనికి ఇష్టం లేదా ఉద్యోగం, నేను చేస్తుంది తప్పు అని గ్రహించాడు. ఆ తప్పు నుండి విడిపించడానికి క్రీస్తు ప్రభు వారు సరైనోడని తెలుసుకున్నాడు. ఆయన ఎలాగైనా చూడాలి అనుకున్నాడు, ఆయన ఎలాగైనా కలుసుకోవాలనుకున్నాడు. హృదయంలో అయితే ఉంది కానీ అవకాశం లేదండి. ఎందుకంటే జనాలు అందరూ చుట్టుముట్టేశారు, అతడు వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ హృదయంలో అలా మిగిలిపోయింది. ఆ హృదయపు ఆలోచనలు, ఆ ఆశపడే చూపు ఎవరిని తాకాయి? క్రీస్తు ప్రభు వారిని తాకాయండి. వెంటనే అతనిలో ఉన్న మనసులో ఉన్నటువంటి కోరికను ప్రభువారు గమనించి, జక్కయ్య త్వరగా దిగుము. చుట్టూ 100 మంది ఉన్నారండి, చుట్టూ 100 మంది ఆయన్ని వెంబడిస్తున్నారు. ఎవరిని ఆయన పట్టించుకోలేదండి. ఎక్కడో చెట్టు మీద ఉన్నటువంటి ఒక పొట్టివాడైనటువంటి జక్కయ్యని పట్టించుకున్నాడండి. అందుకే ఆ మాట చదివినప్పుడు ప్రభువు పాపుల నిమిత్తమే వచ్చాడండి. లోక పాపములు మోసుకొను దేవుని గొర్రెపిల్ల, నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను పాపుల కొరకే వచ్చాననే మాటలు నిజంగా అటువంటి సమయంలో నెరవేరుతాయండి. చుట్టూ చాలామంది ఉన్నారండి, ఎవరిని పట్టించుకోలేదండి. ఆ యొక్క నేను చీకటిలో నుండి బయటికి రావాలని కోరిక ఎవరిలో అయితే ఉందో అతన్ని పిలిచాడండి. చాలా సంతోషంతో దిగిపోయాడటండి, ఇంటికి చేర్చుకున్నాడటండి. అతని ఇంటికి రక్షణ వచ్చిందండి, వెలుగు వచ్చిందండి. అతని జీవితంలోంచి అప్పటి నుండే ఆ చీకటి పోయింది. మరెప్పుడు ఆ యొక్క సొంకపు పన్నును వసూలు చేయలేదటండి, అధిక డబ్బులను వసూలు చేయలేదటండి, ఆ ఉద్యోగంలోకి వెళ్ళలేదటండి. క్రీస్తుని వెంబడించాడటండి, క్రీస్తుని వెంబడించాడటండి. ఇలాగ చాలామంది అండి. చీకటిలో ఉండిపోయినటువంటి గురుడివాడు, దెయ్యం పట్టి పీడింపబడుతున్నటువంటి, సమాధిలోనే కొంతకాలంగా బ్రతుకుతున్న వారి జీవితంలో క్రీస్తు ప్రభు వారు రాగానే, ఆ దయ్యాలు వదిలింప చేయగానే అతని జీవితం చాలా ప్రకాశవంతంగా మారిపోయిందండి. గురుడివాడు వెలుగును చూశాడు, దయ్యాలతో పీడింపబడుతున్నవాడు ఆ యొక్క బాధ నుండి విడిపింపబడ్డాడు. పాపమనే భారంతో నలిగిపోతున్న జక్కయ్య విడిపించబడ్డాడు. వ్యభిచార కోపంలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఆ పాపం నుండి రక్షింపబడింది. అప్పటి నుండి ప్రతి వారిలో మార్పు మొదలైంది. చాలామంది రక్షింపబడ్డారండి. చెరసాల నాయకుడు రక్షింపబడ్డాడు. ఇలాగ చాలామంది పాపములో ఉన్నవారు వెలుగులోకి వచ్చారండి. ఇది దేవుడు కోరుకున్న మాట అండి. అందరూ రక్షింపబడాలని, అందరూ వెలుగు యొద్దకు రావాలని దేవుడు కోరుకున్నాడు గనక లోకములోనికి వెలుగును పంపించాడు. ఆ వెలుగు మనుషులను వెలిగించుచుండెను. లోకములోనికి వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఎవరిని వెలిగిస్తుందటండి? మనుషులను వెలిగిస్తుందటండి. మరి నీవు నేను వెలుగుగా మారామా? క్రీస్తుని అంగీకరించిన మనము, యేసుక్రీస్తు ప్రభువారు నా రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువారు నా విమోచకుడు, యేసుక్రీస్తు ప్రభువారు నా కాపరి, యేసుక్రీస్తు ప్రభువారు నా దేవుడు అని విశ్వసించిన నీ జీవితంలోంచి చీకటి పోయిందా? పొట్టివాడి యొక్క జీవితంలోంచి చీకటి పోయింది. వ్యభిచారి స్త్రీలో నుండి చీకటి పోయింది. గురుడివాడి జీవితంలోంచి చీకటి పోయింది. ఇలాగ చాలా హృదయాల్లో నుండి చీకటి పోయి వెలుగు ప్రకాశించింది. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? నీ హృదయంలోంచి, నా హృదయంలోంచి చీకటి పోయిందా? ఇంకా అలాగే ఉందా? చీకటనే ఆ యొక్క అగాధం ఇంకా మనల్ని కమ్మేసిందా? మన నుండి ఇంకా అది వెళ్ళిపోలేదా? ఎవరికి వారు ఆ చీకటి గురించి ఆలోచించకపోతే ఆ చీకటి మాయలోనే ఇరుక్కుపోతామండి, ఆ చీకటిలోనే మగ్గిపోతామండి. పాపం వల్ల వచ్చి జీతం మరణమండి.
పాపం అనగా చీకటి, చీకటి అనగా పాపము. ఈ పాపానికి జీతం ఏంటట? మరణం అండి. ఆ మరణం అనగా నిత్య నరకం అండి. చీకటి మనలో ఉంటే పరలోకం చేరలేమండి. అది ఏ రూపంలో ఉన్నా సరే. చీకటి చాలా రూపాలు ధరిస్తుందండి. చీకటి చాలా రూపాలు ధరిస్తుందండి. అది ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని మనలో నుండి తీసేసుకోవాలండి. స్వార్థం అనే చీకటి, అసూయ అనే చీకటి, గర్వం అనే చీకటి, అహంకారం అనే చీకటి, ఏమండి వ్యభిచారం అనే చీకటి, అబద్ధాలనే చీకటి, అది ఏ రూపంలో ఉన్నా సరే చీకటి చీకటే. పాపము పాపమే. పాపానికి పెద్ద చిన్న లేదండి. చీకటికి ఇంత అంతా లేదండి. చీకటి ఎక్కడున్నా చీకటే, పాపం ఎక్కడున్నా పాపమే. ఈ రెండింటిని మనలో నుండి తీసేస్తేనే మనం వెలుగు సంబంధులం అవుతాము. అందుకని ఒక మాట వ్రాయబడింది. యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వచనం అండి. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగు యందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. ఇక్కడ ఏమి రాయబడిందంటే మీరు వెలుగు సంబంధులగునట్లు అన్నాడండి. పుట్టినట్లు ఏం రాయబడింది చూడండి. వెలుగు కుమారులగునట్లు. ఎటువంటి కుమారులండి? అంటే లోకములో చీకటి కుమారులు ఉన్నారు, వెలుగు కుమారులు ఉన్నారండి. చీకటి కుమారులు ఎవరికి కుమారులు? సాతాను కుమారులు అండి. వెలుగు కుమారులు ఎవరి కుమారులు? ప్రభు కుమారులు అండి, దేవుని కుమారులు అండి. అందుకు చీకటి అనేటువంటి సాతాను కుమారులు అవ్వాలని కోరుకుంటున్నారా, దేవునికి కుమారులు అవ్వాలని కోరుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి. కానీ ఒక విషయం, వెలుగు ఉన్నప్పుడే మీరు వెలుగు సంబంధులుగా మారండి. వెలుగు లేకపోతే ఆ చీకటిని తీసివేసుకోవడం కష్టం. నా దగ్గర చాలా కొవ్వొత్తులు ఉన్నాయి, మ్యాక్స్ అగ్గిపెట్టి లేదు. ఎలా? కష్టం కదా. కనీసం ఒక అగ్గిపుల్లు ఉన్నా అన్ని కొవ్వొత్తులు వెలిగించవచ్చు. లేదా ఒకే ఒక్క కొవ్వొత్తు ఉంది, వెలిగి ఉంది, 100 కొవ్వొత్తులు ఆరిపోయి ఉన్నాయి. ఆ ఒక్క కొవ్వొత్తు ఆరిపోకుండానే అన్నీ వెలిగించేసుకోవాలి. ఆ ఉన్న ఒక్క కొవ్వొత్తు ఆరిపోతే మిగతా 100 కొవ్వొత్తులు కూడా వెలగడానికి అవకాశం లేదండి. వెలుగుండగానే అంటే అర్థం ఏంటంటే నీకు అవకాశం ఉన్నప్పుడే, నీకు ఆయుష్ ఉన్నప్పుడే, ఈ భూమి మీద నీకు నూకలు ఉన్నప్పుడే నువ్వు వెలుగు సంబంధిగా మారు. నీ ఆత్మ ఆరిపోయిన తర్వాత, నీ కాలం చెల్లిపోయిన తర్వాత, ఈ భూమి మీద నీ ఆయుష్ తీరిపోయిన తర్వాత నువ్వు వెలిగించుకుందామనుకున్న అవకాశము లేదు. కనుక బ్రతికి ఉండగా ఇప్పుడే ఈ సమయంలోనే చీకటిని పారద్రోలుకొని వెలుగుగా మనం మారాలి, వెలుగు సంబంధులుగా మారాలి. ఇంకెంతకాలం చీకటిలో బ్రతుకుతాం? ఇంకెంతకాలం చీకటి సంబంధులుగా ఉంటాం? ఇంకెప్పుడు వెలిగింపబడతాం? లోకంలో వెలుగు వచ్చేసింది, ప్రభు అనే వెలుగు ఇంకా లోకంలో ఉంది. కానీ నువ్వు వెలిగించబడకపోతే ఇంకెప్పటికీ వెలిగింపబడలేవు, చీకటిలోనే లయమైపోతాము. కాబట్టి మీరు వెలుగు సంబంధుల వలె మారాలి. 36వ వచనం చదివాం కదండి, 46వ వచనం చూద్దాం. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా. ఇప్పుడు చెప్పాడండి యేసు ప్రభు వారు. నేను ఎందుకు వచ్చానని చెబుతున్నాడండి? లోకములో చీకటి ఉండకుండానట్లు మీరందరూ నా యందు విశ్వాసం ఉంచితే నేను మీకు వెలుగుగా ఉన్నాను. చాలామంది క్రీస్తు నొద్దకు రాకపోవడానికి గల కారణం ఏంటో చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు చీకటిని ప్రేమిస్తున్నారో, ఎందుకు వెలుగునొద్దకు రావట్లేదో, ఎందుకు హృదయంలో చీకటిని ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారో,
ఎందుకు చీకటిని ప్రేమిస్తున్నారో యోహాను గారు మాట చెప్తారండి. ఇంకా లోకం చీకటిలో ఉండిపోవడానికి గల కారణం, ఇంకా వెలుగునొద్దకు రాకపోవడానికి గల కారణం, మనసును మార్చుకోలేకపోవడానికి గల కారణం, హృదయాన్ని మార్చుకోలేకపోవడానికి గల కారణం 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం నుంచి అక్కడి నుంచి అక్కడిగా 20వ వచనం చూద్దాం, లేకపోతే 19వ వచనం చూద్దాం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఏంటండి మరలా చదువుతుందో చూడండి. వెలుగు లోకములోనికి వచ్చెను గాని, అంటే వెలుగు అంటే ఎవరని? ప్రభువారు లోకంలోనికి వచ్చారు కానీ తమ క్రియలు చెడ్డవైనందున. ఏ క్రియలు? నా క్రియలు చెడ్డవైనందున. నాకే క్రియలు ఉంటాయి? నాకే క్రియలు ఉంటాయి? నీకే క్రియలు ఉన్నాయి? నాకే క్రియలు ఉన్నాయి? నీ క్రియలు చెడ్డవే, నా క్రియలు చెడ్డవే. నా క్రియలు నాకు ఇష్టం, నీ క్రియలు నీకు ఇష్టం. నీ క్రియలు నువ్వు విడిచిపెట్టలేక, నా క్రియలు నేను విడిచిపెట్టలేక ఆ క్రియలనే ప్రేమిస్తున్నాం గనక. దేన్ని ప్రేమిస్తున్నామండి? నేను చేస్తున్న క్రియలు నాకు ఇష్టం. నేను 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 ఎదుటి వారిని ద్వేషిస్తాను అనుకోండి, అది నాకు ఇష్టం. అందుకని నేను ఎదుటి వారిని ద్వేషించడానికి ఇష్టపడతాను కానీ ప్రేమించడానికి ఇష్టపడనండి. నువ్వు ద్వేషించొద్దు, అది చీకటి అని చెప్పినా అది నాకు ఇష్టం కాబట్టి దాన్ని ఏం చేయలేను, నేను వదులుకోలేనండి. నాకు నిందలు వేయడం ఇష్టం, నాకు అబద్ధాలు వేయడం ఇష్టం, నాకు అబద్ధాలు ఆడడం ఇష్టం. అప్పుడు దాన్ని నేను ప్రేమిస్తున్నాను కనుక, అది నాకు తృప్తినిస్తుంది కనుక దాన్ని వదులుకోలేకపోతున్నాను. కానీ దాన్ని దేవుడు ఏమన్నాడంటే, అది నీకు ప్రమాదం, అది నీకు ఇష్టంలా కనబడుతుంది కానీ అది నిన్ను నరకానికి నెట్టేస్తుంది, నీకు సమాధానం లేకుండా చేస్తుంది. దేవుని దగ్గరికి అది అది నిన్ను నడిపించట్లేదు, నిన్ను దేవునికి దూరం చేస్తుంది. అది మనకు తెలియక, నీకు అర్థం కాక దానినే ఇష్టపడుతున్నామటండి. చూడండి, ఆ వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. మనుషులు క్రీస్తును ప్రేమించక సాతానునే ప్రేమించిరి. సాతానుడు అబద్ధాలు ఆడొచ్చు అంటాడు, సాతానుడు మోసం చెయ్యొచ్చు అంటాడు, సాతానుడు తప్పేముంది అంటాడు. అందరూ అలాగే ఉన్నారు కదా, నేను అలాగుంటే తప్పేంటి అని అనిపిస్తాడండి కదండి. చాలామంది ఇలాగే డ్రాప్ అయిపోతారండి. అంటే విశ్వాసంలో నిలబడాలనుకుంటారు, అబద్ధం ఆడకుండా ఉండాలనుకుంటారు. కానీ వాళ్ళకంటే పెద్దోళ్ళు, వాళ్ళకంటే బాగున్న వాళ్ళు అబద్ధాలు ఆడితే అతనే ఆ అబద్ధాలు ఆడితే నేను ఆడితే ఏముంది, ప్రార్థన చేస్తున్న వ్యక్తే అబద్ధాలు ఆడితే నేను అబద్ధం ఆడితే ఏమొచ్చింది, వాడే బూతులు ఆడితే నేను ఆడితే ఏముంది, వాళ్ళే పాపం చేస్తే నేను పాపం చేస్తే ఏముంది, అందరూ అలా చేస్తున్నారు నేను అలాగే చేస్తాను అని ఎవరికి వాళ్ళు డ్రాప్ అయిపోతున్నారండి. చాలామంది అండి. నేను ఒక ఆయన్ని కలుసుకున్నాను, ఆయన ఇలాగే అన్నాడండి. ఎందుకండి నీతిగా బ్రతికితే ఏం ఉపయోగం అండి? ఎవడన్నాడండి నీతిగా? కానీ దేవుడు అటండి, ఆయనకి ఎక్కువ మంది అక్కర్లేదటండి, శ్రేష్టమైన వారు ఒక్కరున్నా చాలటండి. శ్రేష్టమైన వారు ఒక్కరున్నా చాలటండి. ఇప్పుడు కానానుకు ప్రవేశించినప్పుడు ఎంతమంది వెళ్ళారండి? ఇద్దరండి. ఎన్ని లక్షల మంది బయలుదేరారండి? 6 లక్షల మంది బయలుదేరారు. ఎంతమంది అండి? 6 లక్షల మంది బయలుదేరారండి. 6,03,050 మంది బయలుదేరారటండి. 6,03,058 బయలుదేరారటండి. కానీ కానానులోనికి ప్రవేశపెట్టింది ఎంతమంది? ఇద్దరినే.
పరలోకం వెళ్ళడానికి ప్రపంచమంతా ఉంది. పరలోకంలో వెళ్ళడానికి ఏమండి అందరూ ఆశపడుతున్నారు, కానీ తమ క్రియలు చెడ్డవైనందున వారిని విడిచిపెట్టేస్తున్నాడు. ఒకరిద్దరున్నా సరే వారిని మాత్రమే పరలోకానికి తీసుకువెళ్తాడు. కాంప్రమైజ్ అవ్వడండి. నేను కాంప్రమైజ్ అయిపోతావా, పర్లేదు దేవుడికి క్షమించేస్తాడులే అనుకుంటామండి. ఆ దేవుడికి క్షమించేస్తాడులే, దేవుడు మర్చిపోతాడు, విడిచిపెట్టేస్తాడులే, ఎంత గొప్ప పాపినైనా క్షమిస్తున్నాడు కదా, నన్ను ఎందుకు క్షమించడు అనుకుంటామండి. కానీ ఆయన ఒక్కసారి క్షమిస్తాడండి. పాపం చేసినప్పుడల్లా క్షమించి 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 ఇక ఆయన క్షమిస్తూ ఉండడండి. ఎప్పుడైతే బాప్తీసంలో నీ పాపాలు క్షమించబడ్డాయో అదే చివరి అవకాశం. అప్పటి నుండి నువ్వు చేసే ప్రతి పాపం అది లెక్కలోకి వస్తుంది తీర్పు దినాల్లో. కనుక మనము చీకటిని ప్రేమించేవారుగా ఉండకూడదు, వెలుగును ప్రేమించేవారుగా ఉండాలి. చదవండి. దుష్కారము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. ఎందుకు క్రీస్తునొద్దకు రాలేడు? ఎందుకు దేవుణ్ణి అంగీకరించలేడు? వాడు చెడ్డవాడు గనక, వాడి హృదయం నిండా పాపం నిండిపోయింది గనక, ఆ పాపముని వదులుకోలేక, ఆ పాపాన్ని కడుక్కోలేక, ఆ పాపంలో ఇష్టం ఉందని, ఆ పాపములో తృప్తి ఉందని భ్రమపడి ఆ పాపాన్ని విడిచిపెట్టలేక దేవుని దగ్గరికి రాలేడటండి. ఎందుకు దేవుల్లో బ్రతకలేరు, ఎందుకు దేవుల్లో మార్పు చెందలేరు అంటే ఆ పాపాన్ని వదులుకోలేక. ఆ మాట అదేనండి దానికి అర్థం. దుష్కారము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. దేన్ని ద్వేషిస్తాడట? వెలుగును ద్వేషిస్తాడు. ఎవరంటే వెలుగంటే క్రీస్తు ప్రభు వారిని. ఏమండి? దుష్కారము చేయు ప్రతివాడు క్రీస్తును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు క్రీస్తునొద్దకు రాడు. ఎందుకు దేవుని దగ్గరికి రాడు? తన పాపాలుగా కనబడకూడదని. ఎలా కనబడకూడదట? తన పాపాలుగా కనబడకూడదు. ఆ పాపాలు కడుక్కోవాలండి. 27వ వచనం, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. నేను నా జీవితాన్ని మార్చుకోవాలి, నా జీవితాన్ని నేను కడుక్కోవాలి అని తలంచుకున్నవాడు క్రీస్తునొద్దకు వస్తాడు. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె ఎలా నడుచుకోమని దేవుని పిలుపు. దేవుడికి ఏది ప్రీతికరమట? ప్రీతికరం అంటే ఏంటండి? ఇష్టం. మీకు ఏది ఇష్టం? తినే వాటిలో ఏది ఇష్టం అండి? అమ్మా, పిల్లలకైతే చాక్లెట్లు, పెద్దోళ్ళకైతే స్వీట్లు, నాకైతే డ్రింకు, ఫాలో. దేవునికి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి, అంటే దేవునికి ఏది ప్రీతికరమట? వెలుగటండి. దేవుడికి వెలుగిష్టమట. ఆ వెలుగు సంబంధుల వలె మారండి అని దేవుడు పిలుస్తున్నాడండి. దేవుడికి చీకటి అంటే ఇష్టం లేదట, వెలుగంటే ఇష్టమట. కాబట్టి మనం అందరం ఎలా మారదాం? వెలుగు సంబంధుల వలె మారదాం. అప్పుడు వెలుగు ఫలం ఏంటి? వెలుగులో ఉన్నవాడు ఎలా బ్రతుకుతాడు? 9వ వచనం, వెలుగు ఫలం ఏదనగా సమస్త విధమైన 1 మంచితనము, నీతి, సత్యము. అమ్మా, దేనిలో కనబడుతుందటండి? వెలుగులో ఏం కనబడద్దట? మంచితనం కనబడదట, నీతి కనబడదట, సత్యం కనబడదటండి. సమస్త విధమైన మంచితనం. మనం వెలుగు సంబంధులు అయితే మంచివాళ్ళం అవుతామండి. ప్రభు మంచివాడండి. ఆయన మంచి కాపరి. ప్రభువారు, యేసుప్రభువారు ఎటువంటి వారండి? మంచి కాపరండి. గొర్రెల కొరకు తన ప్రాణము పెడతారట. మనము మంచివారముగా మారాలి. మన సమస్త విషయంలో మంచివారముగా మారాలి, నీతిగా మారాలి, సత్య సంబంధం వలె ఉండాలి. దేవుడు అలా పిలుస్తున్నాడండి. అలా ఉన్ననాడు
ఆయన పరలోకంలో చేర్చుకుంటాడండి. కాబట్టి మనం వెలుగు సంబంధుల వలె ఉండాలి తప్ప చీకటి సంబంధుల వలె మనము ఉండకూడదు. రెండో కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనమండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగుతో చీకటికి ఏం పొత్తు? చాలండి ఏమండి, మనం విశ్వాసులం అవిశ్వాసులతో స్నేహం చేయకూడదట. ఎవరితో స్నేహం చేయకూడదండి? అవిశ్వాసులతో. అందుకనే దావీదు గారు అంటారు, దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున కూర్చోద్దు. అపహాసులు కూర్చుండ చోటున కూర్చుండక. ఎక్కడ నిలవకూడదు, ఎక్కడ కూర్చోకూడదు, ఎవరితో సహవాసం చేయకూడదు. అలాగా మనము విశ్వాసులుగా ఎవరితో విజ్జోడుగా ఉండకూడదు, అవిశ్వాసులతో ఉండకూడదండి. విశ్వాసులు అవిశ్వాసులతో సహవాసము చేయకూడదు. వెలుగు సంబంధులు చీకటి సంబంధులతో సహవాసం చేయకూడదు. క్రీస్తునకును బెలియాలికిని ఏమి పొందిక? కాబట్టి మనం వెలుగు సంబంధులమే కానీ చీకటి సంబంధులము కాము. కాబట్టి వెలుగు సంబంధుల వల్లే నడుచుకోవాలని, మనం వెలుగు సంబంధులమని, క్రీస్తు ప్రభువారు మనల్ని వెలిగించడానికి ఈ లోకంలోకి వచ్చారని, ఆయన్ని అంగీకరించి ఆయన మన హృదయంలోనికి ఆహ్వానించాలని ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుని మనల్ని మనం సరిచేసుకుని, మనలో ఒకవేళ ఏ విధమైన చీకటి ఉంటే ఆ చీకటిని తీసివేసుకుని వెలుగు సంబంధుల వలె బ్రతుకుదాం. వెలుగులో బ్రతికితే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, పరలోకానికి చేరుస్తాడు. చీకటిని ఆయన అంతం చేస్తున్నాడు. చీకటితో పాటు మనము చీకటిలో ఉంటే చీకటితో పాటుగా చీకటి సంబంధులమైన మనము కూడా నిత్య నరకానికి వెళ్ళిపోతాము. మనం వెలుగు సంబంధులం అయితేనే ఆ పరలోకం అనే వెలుగు రాజ్యంలోకి మనం అందరము వెళ్తాము. మనం వెలుగు సంబంధుల వలె ఉందాం, చీకటిని మనలో నుండి తీసివేసుకుందాం.